మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 12, 2026 బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రానుంది. ఈ రోజే శక్తివంతమైన సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు, వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. కోరినంత ధనం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య రోజుని చాలా శక్తివంతమైనటువంటి గ్రహణం కూడా సంభవించనుంది. కానీ ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం, ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మనం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు, కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ధనధాన్యాలకి లోటు లేకుండా జీవించవచ్చు. జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. మరింతకీ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు. అంతకన్నా ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రావి చెట్టులో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. రావి చెట్టు అనేది శాస్త్రపరంగానూ సైన్స్ పరంగానూ ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. కనుక ఈ రావి ఆకులను ఈ అమావాస్య రోజున గుమ్మానికి కట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్టశక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. పైగా ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది గనుక రావి ఆకులను కట్టుకుంటే ఎటువంటి గ్రహణ ప్రభావం మీ ఇంటిపై పడకుండా కాపాడుకోవచ్చు. గనుక అందరూ తప్పనిసరిగా ఇంటికి రావి ఆకుల తోరణం కట్టుకోండి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకుని నిమ్మకాయకి 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చెయ్యిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఆ ఇంటి సింహద్వారానికి దృష్టిని తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెరుకన్ను దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. వీటి వల్లే మన ఇంట్లోకి ధనం అనేది రాదు. ఈ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇస్తే ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతి నిండా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇంతకీ స్వయం పాకం అంటే ఏమిటి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు. స్వయం పాకం అనేది ఉత్తమమైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులు, బియ్యము, ఉప్పు, నూనె, కారం ఇలాంటివన్నీ. అంటే ఒకరోజు భోజనానికి సరిపడా సరుకులను ఒక ఉత్తమమైన బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. అలా కాకపోయినా నిరుపేదలకైనా అంటే ఆకలితో ఉన్నవారికైనా ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వవచ్చు. ఇంట్లో ఉండే దరిద్రాన్ని, మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, చెడుగాలిని తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజున ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పుని, కొద్దిగా పసుపుని కలిపి ఎర్రని పూలరేకులు కలిపి ఆ నీటితో ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తే ఎంతటి దృష్టి దోషాలైనా, ఎంతటి చెడు కన్నైనా తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు, కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అలానే నల్ల జీడి గింజను ఈరోజు వాహనాలకి కట్టాలి. అంటే మీకు కారు ఉంటే కారుకి, లేదా బైక్ ఉంటే బైక్కి, లేదా సైకిల్ ఉంటే సైకిల్కి కట్టుకోవాలి.
ఇలా కడితే సకల దరిద్రాలు తొలగిపోతాయి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇక ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దశ మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే, ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి అత్తరు. అత్తరును సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అత్తరు అతీత శక్తివంతమైనది కాబట్టి అత్తరును ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే అత్తరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అత్తరులో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామంది తెలియక ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా తెచ్చుకోకండి, దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఏది పడితే అది కాకుండా గులాబీ పూల స్మెల్ కలిగి ఉన్న అత్తరును కానీ, లేదంటే మల్లెపూల స్మెల్ కలిగి ఉన్న అత్తరు కానీ తెచ్చుకోవాలి. అంటే రోజ్ స్మెల్ కానీ, జాస్మిన్ స్మెల్ కానీ ఉన్న అత్తరును ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి, వేరే స్మెల్ వచ్చేవి తెచ్చుకోకండి. దానివల్ల ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ రెండూ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, బ్యాంగిల్ స్టోర్స్లో, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటాయి. కాబట్టి అత్తరుని తెచ్చుకొని ఫలితం అనేది పొందండి. ఇలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ అత్తరును చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా అత్తరును చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర గుమ్మం మీద చక్కగా అత్తరును చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు అత్తరును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ అత్తరును చాలా పరిహారాలకు వాడుకోవచ్చు. ఒకసారి అత్తరు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 చుక్కలే చల్లుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం వాడితే సరిపోతుంది. అలాగే శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు తామర గింజలను లేదా తామర పూలను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి తామర గింజలన్నా ఎంతో ఇష్టం. తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకోవటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది, ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కనుక ఈరోజు తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకొని వాటిని పూజ గదిలో అమ్మవారి ముందు ఉంచండి. మళ్ళీ మరుసటి రోజు తామర గింజలను లేదా తామర మాలను తీసి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీ సంపాదన బాగా పెరుగుతుంది, ధనం మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మీకు తిరగనేదే ఉండదు. ఇక ఆ తర్వాత రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించి చెప్తూ ఉంటారు అని, కానీ రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది. కాబట్టి 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు ఈ పని కోసం ఉపయోగించుకోండి, లేదంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ఉప్పుతో మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఉప్పును తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి మనకు రాళ్ల ఉప్పు లభిస్తుంది. అలాంటి రాళ్ల ఉప్పును కొంటాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు రాళ్ల ఉప్పు కొంటే మంచిది, చెడు పోతుందని ఒక నమ్మకం కాబట్టి ఐశ్వర్యం పెరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి రాళ్ల ఉప్పును కొనండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా అందులో మీకు నచ్చినవి 1, 2 కానీ 3 కానీ తెచ్చుకోండి. మీకు ఏవి అవసరం ఉంటే అవి తెచ్చుకోండి, అంతకు మించి మీరు ఎక్కువ తెచ్చుకోకండి. 2 తెచ్చుకోవాలి, అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ. అంటే బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలాగే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి.
లేకపోతే బయట ఒక బూడిద గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, దిష్టి దోషాలు, జనాల ఏడుపులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుమ్మడికాయను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరకు రావటం లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూన్ ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి. ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాము అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసుకోండి. కాబట్టి అమావాస్య రోజున ధనియాలు తెచ్చుకొని ఒక స్పూన్ అన్ని తీసుకొని పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇలా చేస్తే ఆ తర్వాత బంగారం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు చేరడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు పంచదారను లేదా బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు శనగపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి. గురుబలం పెరుగుతుంది. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ
ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, మీకు కష్టాలు రాకుండా ఉంటాయి, మీ ధన సంపాదన పెరుగుతుంది, మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది, ధనం వస్తూనే ఉంటుంది, రాజయోగం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఇక ఈరోజు బియ్యం డబ్బాలో ఒక వస్తువును వేస్తే చాలు, కష్టాలు బాధలు పోయి కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వెయ్యడం వల్ల తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటనేది రాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి. బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్రవైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు అని చెప్పుకోవచ్చు. అలాంటి బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, తరతరాలకి తరగని ఐశ్వర్యం ఉండాలి అన్నా ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్టు బూజు వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. లేదా మీరు బియ్యం సంచిని కొత్తది తెచ్చుకున్నప్పుడు ఆ తరువాత ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకుని ఆ బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇకపోతే మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆనంద తాండవం చెయ్యాలి అన్నా, అన్నపూర్ణాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నా బియ్యం డబ్బాలో ఈ అమావాస్య రోజున ఇది వెయ్యాలి. అది ఏమిటి అంటే ముందుగా ఒక శుభ్రమైన తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో ముందుగా నలుపు రంగు గవ్వలను వెయ్యాలి. నలుపు రంగు గవ్వలకు ఇంట్లోని దృష్టి దోషాలను పారద్రోలే అద్భుతమైన శక్తి ఉంటుంది. వాటితో పాటు సుగంధ ద్రవ్యాలైన 5 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా ఉంచాలి. ఆ తరువాత ఇందులో 9 వక్కలను వెయ్యాలి. వక్కలు శుభకార్యాలకు సంకేతం కాబట్టి ఇవి చాలా ముఖ్యం. అనంతరం సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని మరియు ఒక 6 తాజా వేపాకులను అందులో వెయ్యాలి. వేపాకులు దుష్టశక్తులను నిరోధిస్తాయి. ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టాలి. తరువాత ఆ మూట మీద కుంకుమలో నీళ్లు కలిపి ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తును వెయ్యాలి. అలా సిద్ధం చేసుకున్న ఆ మూటను మీరు నిత్యం వాడుకునే బియ్యం డబ్బాలో ఉంచాలి. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే బియ్యంలో ఈ మూటను ఉంచడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తుల చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి రాకను అడ్డుకునే ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ మూటను బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు అలానే కదల్చకుండా వదిలేయాలి. వారం రోజులు పూర్తయిన తరువాత వచ్చే ఆదివారం రోజు కానీ బుధవారం రోజు కానీ ఆ మూటను బయటకు తీయాలి. ఆ తరువాత ఆ మూటను మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడి ఉన్న చెట్లకు ముడుపులాగా కట్టాలి. అలా చెట్టుకు కడుతున్న సమయంలో మీ మనసులోని కోరికను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
అలాగే మీ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ధనధాన్యాలకు మీ జీవితంలో ఎప్పటికీ ఎలాంటి లోటు అనేది రాకుండా సకల శుభాలు కలుగుతాయి. గనుక అందరూ ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ మూతను వేసి శుభ ఫలితాలని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.